అండగా తోడుగా ఉంటా. ఒక్క ఫోన్ కాల్ చేసి నాకు ఈ సమస్య వచ్చిందంటే నా మాట సహాయం ఎంత రాత్రి కూడా మీకు ఉంటుందే తప్ప ఏదో ఒకరికి ఆపత్తు వచ్చింది రూపాయలు ఇవ్వగలను, ఇంకొకరికి ఒక కష్టం వస్తే 17 రూపాయలు ఇవ్వగలను. అది ఒక్కసారి మాత్రం ఇవ్వగలను. కానీ రోజు నేను 1000 రూపాయలు 10,000 ఇచ్చి నేను నడిచేటువంటి శక్తి నాకు లేదు. నేను డబ్బుతో ఉద్యోగం చేయడానికి రాగా కేవలం మనసుతో ఒక మానవత్వంతో పనిచేసే మనిషిగా నేను మీ దగ్గర ఏమి ఆశించను. నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఇవాళ ఈ ప్రోగ్రాం ఇక్కడ జరగడానికి ఇవాళ దాదాపుగా దీని వెనక ఎంత కష్టం ఉందో శ్రమ ఉందో అది చేసేవాడికి మాత్రం తెలుస్తుంది. కానీ నేను ఎవరి దగ్గర మీరు రావాలి, ఈ సభలో పాల్గొనాలి, మీ యొక్క ఆలోచనని ఇక్కడ పంచుకోవాలి. మనం అందరం కూడా కలిసి మనలో ఉన్నటువంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మనం అందరం కూడా ఒక కుటుంబంగా సమిష్టిగా ఎలాగనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇవాళ ఇక్కడ ఎంతో కొంత ఖర్చు అయింది. ఆ డబ్బు ఉంటే నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఒక నెల 2 నెలలు హ్యాపీగా నేను జీవిస్తాం. కానీ అది కాదు జీవితం, ఇది జీవితం. మనం పుట్టాం, మనం అడక్కనే భగవంతుడు జన్మనిచ్చాడు. మనం ఏమో వాళ్ళని అడక్కనే ఏదో ఇలా నడిపిస్తా ఉన్నాడు. ఏదో ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఈ జాతికి పని చేయాలి. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తులకు ఎక్కడ కష్టం వచ్చినా బహిరంగంగా వచ్చి రోడ్డు మీద నిలబడి మాట్లాడే నాయకుడు ఎవరు లేడు. ఇవాళ కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు, సంపద ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడైనా ఈ జాతికి కష్టం వస్తే నేనున్నాను అని మాట్లాడే నాయకుడు ఈ రాష్ట్రంలో గిరిజన నాయకత్వం లేదు. అది లేకపోతే ఈ జాతికి చాలా నష్టం జరుగుతుంది. రాబోయేటువంటి తరానికి చాలా ప్రమాదం ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను చిన్న వయసులో జైలు లాఠీ దెబ్బలు తిన్నాను. స్కాలర్షిప్ల కోసం, హాస్టల్ పిల్లలకు రియంబర్స్మెంట్ కోసం, మెస్ ఛార్జీల కోసం ఇవాళ అనేక పోరాటాలు. ఇవాళ గిరిజనుల యొక్క సమస్యల కోసం అసెంబ్లీకి ముట్టడించాం, ఐఎస్ మీద పోరాటం చేశాం, కలిసి ఎన్నో పోరాటం చేశాం. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా గురించి మీకు అందరూ ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రెస్ ద్వారానో సోషల్ మీడియా ద్వారానో ఏదో రూపంలో శంకర్ నాయక్ గురించి మీ అందరికి కాదు, రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. నేను మనిషి తెలియకపోవచ్చు కానీ శంకర్ నాయక్ అంటే అందరికి తెలుసు. వనితా శంకర్ నాయక్ అంటే నువ్వేనా నన్ను నేను మనిషి తెలియకపోయినా అంటే ఆ నేను భగవంతుని యొక్క ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో అది ప్రజల్లో అది వెళ్ళింది. కాబట్టి ఐడెంటిటీ ఇచ్చినటువంటి ఈ జాతికి నేను పనిచేయాలి, నేను గొంతుగా పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను యాత్ర పెట్టి వచ్చాను తప్ప నాకు ఇక్కడ నేను మొదటగా ఆలోచించేది ఒకటే, ఫస్ట్ జాతి పోరాటం చేస్తాం. జాతి నిలబడడం కోసం అవకాశం వచ్చినప్పుడు అవకాశం ద్వారా ఆ జాతిని నిలబెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మరి ఎన్ని సంఘాలు ఉన్నా, ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని సభలు పెట్టినా పవర్ లో లేకపోతే మన మాట ఎవడైనాడు, ఒక ఎంఆర్ఓ అయినాడు, ఒక ఎస్ఐ అయినాడు, ఒక కానిస్టేబుల్ అయినాడు, మనకు పవర్ లేకపోతే ఇవాళ నేను కమిషన్ మెంబర్ గా పనిచేశాను ఈ రాష్ట్రంలో. నేను ఎలా పనిచేశామనేది నేను చెప్పడం కాదు, చరిత్ర చెప్పుకుంటుంది, భావితరాలు చెప్పుకుంటారు. ఇదే అన్నమయ్య జిల్లాలో పుల్లంపేట మండలంలో 40 ఇల్లు ఉన్నటువంటి యానాది ప్రజలకి ఈ రోజు వరకు తాగడానికి అక్కడ మంచి నీళ్లు లేవు. ఆ ప్రజలు మనం ఇంట్లో పొలంలో పోయి పని చేస్తే అక్కడ మోటార్ వేస్తే ఆ నీళ్లు పట్టుకొని వంట చేసుకోవాలి, ఆ నీళ్ల ద్వారా వాళ్ళు బతకాలి. ఇప్పుడు నాకు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఓటర్ ఐడి లేదు, కనీసం ఉండడానికి ఇల్లు లేదు. ప్రభుత్వం ఇన్ని పథకాలు ఇచ్చినా వారికి ఎవరికి కూడా ఒక పింఛన్ కూడా రాదు. అలా ఈ రోజు జిల్లాలో ఇంకా ప్రజలు జీవిస్తా ఉంటే నేను క్యాంప్ వెళ్తే అక్కడికి వెళ్ళా. క్యాంప్ వెళ్ళినప్పుడు అందరూ ఆఫీసర్స్ వచ్చారు. ఏమని వాళ్ళ పరిస్థితిని తెలుసుకున్నప్పుడు 48 అవర్స్ లో ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఒక మాట చెప్పా, 48 గంటలు నువ్వు బోరెన్ పిస్టన్ ఊరికి వెళ్ళిపోతా, నువ్వు బోరెన్ బోరేసి ఆ ప్రజలను నిలిచినప్పుడు నేను వెళ్తానని గట్టిగా అక్కడ నిలబడుతున్నప్పుడు కలెక్టర్ గారు అధికారులందరూ కూడా స్పందించి అక్కడ బోరెట్టించారు. అక్కడ చిన్న పిల్లలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏమీ లేదు. స్పెషల్ ట్రైన్ ప్రోగ్రామ్ పెట్టి అన్ని ఇప్పించాను. ఆ ఊరికి పేరే లేదు, ఆ ఊరికి
నేను పేరుతో ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఆ ఊరికి బోర్డు పెట్టించా, నేట్ పెట్టించా, రోడ్ పెట్టించా, అన్ని కూడా చేశాను. ఇవాళ ఈ జిల్లాలో ఆ ప్రజలు ఇవాళ హ్యాపీగా ఉన్నారు. అంటే నేను ఇలాంటి ఎన్నో గ్రామాలకి, రోడ్ లేని గ్రామాలు, శ్మశాన వాటిక లేని గ్రామాలు, ఇవాళ కరెంటు లేని గ్రామాలు, బడి లేని గుడి లేని గ్రామాలు ఎన్నో ఈ రాష్ట్రంలో ఎన్నో నేను చూసా. రాత్రి పొగులు నేను భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడని నేను స్వార్థం పనిచేశాను. అంటే నా శక్తి చిన్నది, అంటే నేను పరిగెత్తాలి అంటే నేను బలంగా ఉన్నప్పుడే పరిగెత్తగలను, కానీ నేను బలహీనంగా ఉన్నప్పుడు నేను పరిగెత్తలేను. నాకు ఇచ్చింది ఒక కమిషన్, ఒక మెంబరే. నా లాగా 5 మంది సభ్యులు ఉంటారు, నా పైన చైర్మన్ ఉంటారు, నా పైన అధికారులు ఉంటారు, నా పైన ప్రభుత్వం ఉంటుంది. అయినా కూడా నేను ఏం చేశాననేది నా ఆత్మసాక్షిగా నాకు తెలుసు. ఏ గిరిజనులకైతే ఏ కష్టం వచ్చినా, అర్థమైతే ఆ ప్రజలు మంచి వచ్చాడో మనమేంటి తప్పున్నా కూడా నా ప్రజల్ని కాపాడడానికి నేను నిస్వార్థంగా, నేను మనస్ఫూర్తిగా భగవంతుడి మీద ఓటేసి చెప్తున్నా, నేను పనిచేశానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఒక మనిషి ఎంత ఉన్నాడంటే నేను రాజు చెప్తున్నాను. నా జాతి ఇవాళ నాలాగా ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు పనిచేసినా వాటికి నేను కార్యకర్తలు పనిచేస్తా. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇలా సంఘాలు పెట్టి, ఇలా మీటింగ్లు పెట్టి ప్రజల కోసం తిరిగే ఏ నాయకుడున్నా నేను ఒక కార్యకర్తగా వారి దగ్గర పనిచేయడానికి నేను ఎప్పుడు వారితో ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే, ఇది ఒక చిన్న కార్యక్రమం. దీన్ని మనం ప్రజల్లో తీసుకొని పోదాం, ప్రజల్ని చైతన్యవంతం చేద్దాం, ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజల నుంచి ప్రజా ముఖ్యమంగా దీన్ని మనం తయారు చేసినప్పుడే ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుందని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, అదేవిధంగా ఇతర కులాలను చేర్చాలని ప్రతిపాదన దొరుకుతా ఉంది. దాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. మన జనాభా పెంచి రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు పెంచాలని ఇవాళ మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన నిధులన్నీ కూడా ఇవాళ వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్లో చూపిస్తున్నారు, కానీ ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారో దాన్ని కూడా ప్రతి రూపాయి కూడా ప్రభుత్వం మనకి సమాధానం ఎక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రాంతాలు, గ్రామాలు, గుడెల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇప్పుడు మొదలుపెట్టిన భవిష్యత్తులో కొత్త రూపాంతరం చెందుతారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక అదేవిధంగా ఈఎంఆర్ఎస్ స్కూల్ కూడా ఏర్పాటు చేస్తే, ఈఎంఆర్ఎస్ స్కూల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తో వాళ్ళ నిధులతో వాళ్ళు కడతారు. అక్కడ వచ్చేటువంటి ఎంప్లాయీస్ కానీ మొత్తం ఆ క్యాంపస్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. కాబట్టి అది కట్టితే పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి విద్య ఇక్కడ మన పిల్లలకి అందుతుంది. దాని ద్వారా మన కుటుంబాలు, మన ప్రాంతం కూడా రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి చెందడానికి అది కూడా దోహదపడుతుందని కూడా అమ్మగారు చెప్పినట్టు అది కూడా డిజైన్ చేయాలి. అవసరమైతే ఇక్కడ ఒక గిరిజన భవన్ కూడా కావాలి. 2 మంది జిల్లా అయితే ఇలాంటివన్నీ కూడా ఏది సాధించుకోవాలన్నా మనం అందరం కూడా సమిష్టిగా ఉండాలి. ఏదైనా ఐక్యమత్యమే మహాబలం. ఇక్కడ మీ అందరికి చెప్పేది ఒకటే, శంకర్ నాయకుడిని మీరు నన్ను ఎప్పుడు వేరుగా చూడవద్దు. నేను ఎప్పుడు మీకు నేను వేరు, మీరు వేరు కాదు. నేను మీ బిడ్డని, మీలో ఒకటిని. ఎందుకంటే నేను చేసే పని నచ్చని వ్యక్తి, నా ప్రయాణాన్ని స్వాగతించని వ్యక్తి, నా ఎదుగుదలని అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే శంకర్ నాయక్ ఎదుగుపోతున్నాడని. నేను ఏది ఎదగడం లేదు. నా జాతిని నడిపించే క్రమంలో నేను ముందుకు నడుస్తున్నానే తప్ప నేను ఎదగడం లేదు. నేనేమి ఇప్పుడు తరతరాలుగా తండ్రి ఎమ్మెల్యే అయితే కొడుకు అయ్యారు, కొడుకు ఎమ్మెల్యే అయితే వారు మనవడు ఎమ్మెల్యే అయ్యారు, వారు ముడిమడి వల్ల ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. మనం ఏమి కాలేదు. నేను ఒక చిన్న కమిషన్ మెంబర్ చేశాను. ఆ దానికి కూడా మన వాళ్ళు దాన్ని కూడా నీ మనసు ఉంటే స్వాగతించు. నలభై ఎదురు గొప్ప నన్ను చెప్పు, నేను సర్దించుకుంటా. నేను ఒక మనిషి, ఏదైనా నేను వెళ్ళే ప్రయాణంలో, నేను చేసే ప్రయాణంలో ఏదైనా నా వైపు నేను మనిషిని, నా వైపు ఏదైనా ఉంటే నేను సర్దించుకుంటా. నీ మాటని నేను, నీ ఆలోచనకు అనుమతి నడుచుకుంటాను. అలా వెంటనే నేను వెళ్ళడానికి నాకు ఏది లేదు. నేను మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను సార్. ఇవాళ ఇక్కడ
ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా, చాలా మనస్ఫూర్తిగా, నేను ఊహించిన దానికన్నా చాలా గొప్పగా జరిగింది. గొప్పగా జరిగిందంటే ప్రజల నుంచి గొప్పగా జరగడం కాదు, ఇక్కడ మాట్లాడిన ప్రతి వ్యక్తి ఒక్కొక్క మాట నా జీవితంలో, నా హృదయంలో దాన్ని పెట్టుకొని నేను మరింత ఈ జాతిని నడిపించడానికి, ఈ జాతిని ఏం ఆశిస్తుందో, ఈ జాతి ఏం కోరుకుంటా ఉందో ఆ వారి ఆశలకి, ఆకాంక్షలకి, వారి కోరికలకి దగ్గరగా ముందుకెళ్ళడానికి నేను ఇంకా మరింత అందరితో కూడా సమిష్టిగా అందరిని కూడా కలుపుకొని, అందరి భావాన్ని నేను కూడా, వారి భావాన్ని నేను కూడా షేర్ చేసుకొని ముందుకెళ్ళడానికి తప్పనిసరిగా నా ప్రయత్నం నేను చేస్తానని మరొకసారి తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి మీరు సహకరించినందుకు మీ అందరికి కూడా. బెంగళూరు మార్గంలో బస్సులు కొరతై ఈరోజు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక డిపో మేనేజర్ గారికి ఫిర్యాదు చేస్తూ ఆ సమస్యను తక్షణమే పరిష్కరించాలని చెప్పి కోరడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే ఇటీవల కాలంలో మదనపల్లి నుండి బెంగళూరుకు ప్రయాణించే ప్రయాణికులు శాతం ఎక్కువగా పెరిగిపోయింది. అంటే పిల్లలు అక్కడ చదువుకుంటూ, అక్కడ ఉద్యోగాలు చేస్తూ, ఆ పిల్లల కోసం తల్లిదండ్రులు వెళ్ళడము, ప్లస్ ఆ పిల్లలు లీవుల్లో మన మదనపల్లికి రావడము, అలాగే హాస్పిటల్స్ రీత్యా అంటే మదనపల్లిలో లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్ కావాలంటే మదనపల్లికి అతి సమీపంగా ఉండేది బెంగళూరే కాబట్టి హాస్పిటల్లో చూపించుకోవడానికి ప్రయాణికులు ఎక్కువ శాతం పెరిగిపోయినారు. ప్రయాణికులు అయితే పెరిగారే కానీ మదనపల్లి నుండి బెంగళూరుకి వచ్చే సర్వీసులు, బస్ సర్వీసులు మాత్రం గతంలో ఉన్న విధంగానే ఇప్పుడు కూడా ఉన్నాయి. ఎన్నోసార్లు ఫిర్యాదు చేయడంతో ఏదో 3 బస్సుల నుండి రెగ్యులర్ గా ఇంకొక 3 అదనపుగా చేసి 6 బస్సులు చేశారే గాని, అంతే ఎంత అవసరమో, ప్రజలు ప్రయాణికులు ఎంత శాతం పెరిగారు, వారికి ఎన్ని బస్సులు అవసరమో, ఏ టైంలో అవసరం అని చెప్పి వాళ్ళైతే పెరిగింది అయితే లేదు, పెంచింది అయితే లేదు. అంటే ఇది గమనిస్తే ఎట్లుంది అంటే, మా భావనే కాకుండా మదనపల్లి ప్రజల భావన అంతా కూడా ఎలాగుందంటే, ఈ ఆర్టీసీ డిపో వారు ప్రైవేట్ యాజమాన్యంతో కుమ్మక్కైపోయి వారికి ఎక్కడ బిజినెస్ తగ్గిపోతుందో, వారికి ఎక్కడ ప్రయాణికులు తగ్గిపోతారో అని చెప్పి వాళ్ళకు మంచి చేసే ఉద్దేశంతో ఆర్టీసీ వారు ఇక్కడ బస్ సర్వీసెస్ పెంచడం లేదని అందరూ భావిస్తున్నారు. అంటే మీరు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఎక్కువ శాతం ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ దీనికి పోతున్నారు. అంటే ప్రైవేట్ దీనికి పోవడం తప్పేం లేదు, కానీ ఈ రద్దీ ఎప్పుడైతే పెరిగిపోవడంతో వాళ్ళు ప్రైవేట్ బస్సు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కనీసం ప్రయాణికుల బాధను కానీ వాళ్ళ అసౌకర్యాన్ని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళకి కలెక్షన్స్ కావాలని చెప్పి ఎక్కువ శాతం దాంట్లో కుక్కి, వాళ్ళని రద్దీగా ఉండే దాంట్లోనే ఎక్కువ శాతం కుక్కి వాళ్ళని ప్రయాణించి అతివేగంతో ప్రయాణించి, మీరు గమనిస్తే మొన్న దీపావళి రోజు గమనిస్తే బస్సులు లోపల కాకుండా ఆడపిల్లలు సైతం రాత్రిపూట పైన టాప్ పైన కూడా ప్రయాణం చేసే పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళకి ఎక్కడ కూడా కానీ ప్రయాణికుల భద్రత కానీ, ప్రయాణికుల వాళ్ళ ఆరోగ్యం కానీ, ప్రయాణికుల ప్రాణాలతో ఎక్కడ కూడా లెక్కలేదు. వాళ్ళకు కలెక్షన్ అయిపోవాలా, డబ్బులు రావాలా, భిన్న తిరగల, మళ్ళా నెక్స్ట్ ట్రిప్కు రావాలనే భావనతో ప్రైవేట్ వాళ్ళు వ్యవహరిస్తున్నారే కానీ, వారు వ్యవహరించే తీరుకి సపోర్టింగ్ గా ఈరోజు బస్సులు పెంచకపోవడంతో ఆర్టీసీ వారు తీరు కూడా అలాగే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీనిపై డిఎం గారిని మేము ఫిర్యాదు చేయగా డిఎం గారు ముందు 3 బస్సులు ఉన్నాయి, ఇప్పుడు 6 బస్సులు చేశామని చెప్పారు. వీకెండ్స్ లో కూడా మేము బస్సులు వేస్తున్నామని చెప్పారు. ఆ వేస్తున్న బస్సులు ఎక్కడున్నాయో తెలియడం లేదు. కావున డిఎం గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే, బస్సులు ఆర్టీసీ బస్సులు మేము హాలిడేస్ టైంలో కానీ ఫెస్టివల్స్ టైంలో కానీ పెంచుతున్నామని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా జనాలకు అందరికీ తెలిసేలాగా చేయండి. అలాగే రెగ్యులర్ లో కూడా 6 బస్సులు సరిపోవడం లేదు కాబట్టి మీరు పైన మీ ఎండి గారితో మాట్లాడి, అలాగే రవాణా మినిస్టర్ గారితో మాట్లాడి ఇంటర్ స్టేట్ పాలసీ అగ్రిమెంట్ ఒకటి తీసుకొని ఇంకా రెగ్యులర్ గా కూడా బస్సులు కూడా పెంచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై భీమ్ జై భారత్. చదువుకుంటున్నాను. అరుణోదయానికి వెలుగునే వృద్ధాప్యంలో మిగిలిన వృద్ధులు ఆనందించే స్నేహ బంధాలు, వృద్ధాప్యం బాధలతో వీటిని జ్ఞాపకాలు
వృద్ధుల గుండెల్లో పరిగణించే ప్రేమ ఉమ్మలు, ఎదురు చూపులు గడపపై సంతోషపు తెలియదు. వృద్ధుడు గడ్డలు వెలుగు నింపాలి. వృద్ధుల ఆప్యాయత గొప్పతనం తెలుసుకోవాలి. జీవితాల సాధించిన వృద్ధులను ప్రేమించాలి. సహనం, సంరక్షణ వలన జీవితము మధురమవుతుంది. వృద్ధులను ఆరాధించాలి. వారి నవ్వులతో సాక్షాత్కారం చూడవాలి. వృద్ధుల సంతోషమే జీవితంలో గొప్పగా. వయస్సు నిండిన బొమ్మలు పూలే వృద్ధులను మునిపించే సంగీతం, వేదనలో కన్నీటి చుక్కలు తెలియపరుస్తాయి. వృద్ధులు పిల్లలకు పెరిగిన చెట్టుగా, వయస్సు పెరిగిన వారి ఘనంగా వర్ణించుకున్నాము. వారి జీవనాధారము ప్రదర్శిస్తాము. జ్ఞాన సంపద పరిపూర్ణమై వారి దీవెనలతో జీవితం నిర్మిస్తాము. వృద్ధులకు అండగా ఎక్కడకు ఉంచుతాము. వృద్ధుల సలహాలే మనకు వృద్ధులు వారి ఆశీర్వాదమే విశ్వకి నింపులు. అర్థం చేసుకుంటూ నిండితే మాటలు జీవితంలో ప్రేమలో వారి ద్వారంలో రామాలయం సుగమనమవ్వాలి. స్టార్ట్ అయింది నువ్వు బయలుదేరిందా ఫస్ట్ వేదిక మంది ఎక్కించిన డీజే పెట్టించిన వీడియో తీస్తాండి వేస్తా నువ్వు రామా సాగులే ఓకేనా వృద్ధులను గౌరవించిన చోట దేవతల ముగ్గురు అడిగాడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి శిశియో बोलो हेलो बुला लियो यहाँ देखो अबू यहाँ देखो मेरी तरफ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు ఎన్నికలకు గాను అధ్యక్షునిగా ఒకే ఒక నామినేషన్ వచ్చినది. ఎవరంటే శ్రీ రెడ్డి శంషీర్ గారు ఒకే నామినేషన్ వచ్చినందువలన శ్రీ రెడ్డి శంషీర్ గారిని సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించబడింది. రెండవది, సంఘ ఉపాధ్యక్ష పదవికి ఒకే ఒక్క నామినేషన్ వచ్చినందువలన శ్రీ ఎన్ రెడ్డప్ప గారు ఒకే ఒక్క నామినేషన్ వేసినారు. అందువలన వేరే నామినేషన్ ఏది రానందున శ్రీ ఎన్ రెడ్డప్ప గారిని సంఘ ఉపాధ్యక్ష ఎన్నికైనట్లు ప్రకటించడమైనది. నెక్స్ట్ 3, సంఘ సెక్రటరీ పదవి కోసం శ్రీ పి మహేష్ కుమార్ గారు సింగిల్ నామినేషన్ వేసినందున వేరే ఇతర ఏ నామినేషన్ రానందున శ్రీ పి మహేష్ కుమార్ గారిని మదనపల్లి కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించబడింది.